అందరికీ నమస్కారం. నేను జేఆర్ న్యూస్ ఔటర్ రాజశేఖర్. ఈరోజు కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు రాబోతున్నారు. రాష్ట్ర మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాబోతుంది. గత కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల శిలాఫలకం ప్రారంభోత్సవం చేశారు. మరి ఆ కొన్ని రోజుల తర్వాతనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రాబోతున్నారు. మరి ఈరోజు సుమారు ₹1 కోటి నియోజకవర్గంలో గ్రంథాలయాలు, అదేవిధంగా సబ్స్టేషన్లు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 4,000 నియోజకవర్గంలో 4,000 రేషన్ కార్డులు కూడా, కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు. గత ప్రభుత్వంలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని గతంలో ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో 4,000 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారని ప్రజల నుంచి మాటలు వినిపిస్తున్నాయి, హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అట్లు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, సంబంధిత పోలీస్ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తాలూకా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ముఖ్య అనుచర వర్గం కూడా ఏర్పాట్లను చేస్తుంది. అక్కడ సబ్స్టేషన్ సామాగ్రి కూడా పంపిణీ చేయడానికి సిద్ధమైంది. మరోవైపు శిలాఫలకాలు కూడా, ఇక్కడ శిలాఫలకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. మరోవైపు స్టేజ్ ఏర్పాట్లను కూడా నాయకులు, పోలీసు అధికారులు పరిశీలన చేస్తున్నారు. మరికొద్ది సేపల్లో, అంటే సుమారు 12 గంటల సమయంలో ఈ సభా కార్యక్రమం కూడా జరగబోతుంది. కొల్లాపూర్ పట్టణం కేంద్రంలోని రాజాగారి బంగ్లా ముందర ఈ సభ ఏర్పాట్లు జరగబోతున్నాయి. అధికార యంత్రాంగం ఇచ్చిన ముందుగా సమాచారం మేరకు కొల్లాపూర్ మినీ స్టేడియంలో ఈ సభ ఏర్పాటు కావాల్సి ఉన్నది. కానీ అనివార్య కారణాల వల్ల రాజాగారి బంగ్లా ముందు ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇది నేను మీ ఔటర్ రాజశేఖర్, జేఆర్ న్యూస్, కొల్లాపూర్.